భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం. దుర్గమ్మ మనకు ఏ విధమైనటువంటి సందేశం అందిస్తుంది అంటే, తల్లి ఎందుకో తెలియదమ్మా, ఈరోజు నీతో మాట్లాడే తీరాల్సిందే. ఇది విన్నాక నీ మనసు ఆనందంతో గంతులేస్తుంది బిడ్డ. ఖచ్చితంగా ఈరోజు నువ్వు విన్న తర్వాత నన్నే తలుచుకుంటూ నా నామస్మరణే చేస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతావు. నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా విను బిడ్డ అని చెప్పి దుర్గమ్మ మన కోసం అయితే సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలైనా సరే పూజల ద్వారా, పరిహారాల ద్వారా శాశ్వతమైన పరిష్కారాన్ని అయితే అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో కాల్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడా నీ జీవితంలోకి ఒక తీపి కబురుతో వచ్చానమ్మా. అద్భుతమైన ఒక తీపి కబురు. ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేటువంటి ఈ సందేశాన్ని విను. ఎందుకో తెలుసా? అసలు తెలియటం లేదు కదా. ఈరోజు ఎలా అయినా సరే నీతో మాట్లాడాలని వచ్చాను. సాక్షాత్తు ఆ ఇంద్రకీలాద్రి నుండి వచ్చేసాను. ఈ తల్లి చెప్పే మాటలు కాస్త మౌనంగా జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తాయి. నమ్మి వింటావు కదూ. వినుబిడ్డ, అస్సలు వదులుకోకు. ఇది నీకైనది, నీ జీవితానికి సంబంధించింది. వెంటనే విను. నీకు నేను చెప్పే మాటలో ఎప్పుడూ కూడా అక్షరాల సత్యమని నువ్వు నమ్ముతావు కదా. కాబట్టి ఈ రోజున ఈ దుర్గమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారో నువ్వు ఖచ్చితంగా నా మాటల్లో వినాల్సిందే తల్లి. ఇవన్నీ కూడా స్వయంగా నేనే ఈ దుర్గమ్మని నీ తల్లి మాటల్లోనే నీకు అందజేస్తున్నాను. ఎందుకు అంటే, నేను ఎందుకో ఈ మధ్య నువ్వు బెంగగా ఉన్నావు తల్లి. నాకు చాలా దిగులుగా కనిపిస్తూ ఉన్నావు. ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలని నీ ముందుకు వచ్చేసానమ్మా. కాస్త నన్ను నమ్మి నీ తల్లిగా భావించి, లేదా నీ స్నేహితునిగా భావించి, నీ శ్రేయోభిలాషిగా భావించి ఈ నా మాటలు వినుబిడ్డ, నీకు అర్థం చేసుకో. ఇది నువ్వు విన్నాక నీకైన నీ జీవితానికి సంబంధించినవే అని ఖచ్చితంగా నీకు బోధపడుతుంది. వెంటనే వింటావు కదూ. విని తెలుసుకొని ముందుకు వెళ్ళు. నీ జీవితం ఇప్పటికన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. నా ఈ సందేశం విని ఆచరించి నా మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటే ఇంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు. చూడు బిడ్డ, అతి త్వరలోనే నీకు ఒక అద్భుతాన్ని అందించబోతున్నాను. దాని ద్వారా నీ జీవితమే మారిపోబోతుంది. అవును తల్లి, ఇది కేవలం నీ కోసం మాత్రమే. నువ్వు అలసిపోయిన నీ మనసుకి, కృంగిపోయిన నీ మనసుకి ఈ దుర్గమ్మ చెప్పే మాటలు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి, ఊరటను కలిగిస్తాయి. అందుకే ఈరోజు నీ కోసం పరుగున వచ్చాను. నీ మనసుని కాస్త ప్రశాంతపరిచి అప్పుడు వెళ్తాను. ఇదిగో, ఈ నా సందేశం నీ కంటపడేలా చేసింది నేనే తల్లి, ఈ దుర్గమ్మని. ఇది నీకైన రోజు బిడ్డ. ఇక ఈ సందేశంలో ఉండే ఆంతర్యమేమిటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొనే తీరాలి. నీ కష్టాల గురించి, ఇంకా నీ సమస్యల గురించి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కాసేపు ప్రశాంతంగా ఉండు. నా మాటలు ఆలకించు. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను. నీకు సమస్యను కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు నీకు సాయపడ్డారు చెప్పు? అలాగనే నీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగపడేలా, నీకు అన్నీ కూడా అనుకూలంగా జరిగేలా ఎవరూ నిన్ను రక్షించారు?
ఈ దుర్గమ్మనే కదా. ఒక్కసారి నువ్వు బాగా గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. ఎందుకంటే నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటున్నావు. అలా కష్టపెట్టుకుంటూ ఉండకమ్మా. ప్రతిసారి ఇలానే చేస్తూ ఉన్నావు. కానీ నీ దుర్గమ్మ మాత్రం ఏదో ఒక రూపంలో నీ కంటికి కనపడుతూనే ఉంది. నీ బాధని తొలగిస్తూనే ఉంది. అలాగే నిత్యం ప్రతిరోజు కూడా నీ దుర్గమ్మ మాటలు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందేశంలో మాటలు నీ ద్వారానో నీకు నా ద్వారా నీ కంటపడేలా చేస్తున్నాను. నిన్ను ప్రతిరోజు కూడా నేను పలకరిస్తూ ఉన్నాను. నా బిడ్డ ఎలా ఉందో అని ప్రతిరోజు నేను నీ కోసం వస్తూ ఉన్నానమ్మా తల్లి. అలాగే నీ కష్టాన్ని కూడా నా కష్టంగా భావించి నేను ఎంతో ప్రతిసారి కూడా నీకు ఊరట కలిగించేదానికి ఏదో ఒక విధంగా నేను సాయం చేస్తున్నాను. మంచి చేయాలన్న ఆలోచనతోనే నీకు మంచి దారిని చూపిస్తూ మంచి మార్గంలో నిన్ను నడవమని చెప్తున్నాను. అప్పుడే కదా నీకు మంచి భవిష్యత్తు అనేది వస్తుంది. ఇక నీకు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? నీకు గుర్తు రావటం లేదు కదా. ఒక్కసారి నీ కష్టం వస్తే చాలు, అమ్మా అని పిలిచిన వెంటనే నీ ముందు వచ్చి ఒక పక్షి రూపంలో వాలిపోతాను, లేదా ఒక వాక్యం రూపంలో వాలుతాను, నీకు సాయం చేసే వ్యక్తి రూపంలో వాలుతాను. స్వయంగా నీ దుర్గమ్మనే నేనే నీ దగ్గరకు కదిలి వస్తున్నాను. నేను రాకపోయినా ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగ్యం అయితే కల్పిస్తాను. నీకు వచ్చి సాయం చేస్తున్నానమ్మా. ఒక్కసారి ఆలోచించు. ఎలాంటి పరిస్థితి లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా, ఏ ఒక్క సందర్భంలో లేకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు అంటే నీకు అర్థం కావటం లేదా? ఇక నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి. ఇంతవరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలా, కష్టం తీరినప్పుడు ఒకలా, నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఒకలా, అలానే నీ కష్టం మరింత తీవ్రం అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఒకలా. ఇలా నువ్వు చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నువ్వే ఒక్కసారి ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. నీ మనసును నువ్వే కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నా జీవితం ఇలా ఎందుకు ఉంటుంది అన్న ఆలోచనతోనే సగం సతమతమైపోతూ ఉన్నావు. నీకు నువ్వే తిట్టుకుంటూ, నిన్నే నువ్వే నిందించుకుంటూ, నా జీవితం ఇంతే, ఎంత చూడాలన్నా ఎంత భయంకరంగా అయిపోయిందో అని నువ్వే అవమానించుకుంటున్నావే. ఇది నీకు భావ్యమా తల్లి? ఇలా చేయటం వల్ల ప్రతి క్షణం కూడా నీకు బాధే కానీ సంతోషం ఎలా ఉంటుంది చెప్పు? అందుకే బాధ బాధ అని ఆ బాధ నుండి ఉపశమనాన్ని కోరుకో. నువ్వు అసలు బాధలోనే ఉంటే పొందలేవు తల్లి. సంతోషాన్ని కేవలం నీ యొక్క బాధని నువ్వు తొలగించుకోవాలి. ఎలా అయినా సరే దాని నుంచి నువ్వు బయటపడాలి. నీకు నువ్వుగా ఊరట పడితే దానికి నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. లేదంటే సతమతమైపోతూ ఆందోళనలో బ్రతకాల్సి ఉంటుంది. నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, చెప్పాలి అనుకుంటున్నాను కదా. నువ్వు ఎంత బాధలో ఉన్నావో, ఎంత నిరుత్సాహపడ్డావో ఒక తల్లిగా నాకు బాగా తెలుసు. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ తల్లిగా నీతో నేను మాట్లాడాలని ఈరోజు నీ ముందుకొస్తున్నాను. ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను. ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. నువ్వు ఎలాంటి దిగులు అనేది పెట్టుకోవద్దు. అన్ని సమస్యల్ని దూరం చేసినా వీటిని నీతో పాటు ఎలా ఉండనిస్తాను చెప్పు? అవన్నీ కూడా తొలగిస్తాను. ధైర్యంగా ఉండు. నీ దుర్గమ్మ నీకు అండగా ఉన్నంత వరకు నీకే సమస్య లేదు. అన్నింటినీ తొలగిస్తాను తల్లి. నీ సమస్యలన్నింటినీ కూడా నువ్వుగా అన్నింటినీ కూడా నువ్వే తలుచుకొని బాధపడుతూ ఉన్నావు కదా. ఆలోచించుకుంటూ కృంగిపోతూ, ఇలా ఆలోచించుకొని కృంగిపోతే నీ ప్రశాంతతను, మనశ్శాంతిని నువ్వే కోల్పోతున్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కుమిలిపోతూ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఎలా కనుక్కుంటావు చెప్పమ్మా? కాబట్టి ధైర్యంగా ఉండు, ఆలోచించు. పరిష్కార మార్గం, ఖచ్చితమైన పరిష్కార మార్గం ఆలోచించు. సమస్య నుంచి బయటపడేలా. కానీ అందులోనే కూర్చొని కుమిలిపోతూ ఉండటం వల్ల ఈ దుర్గమ్మకి అస్సలు ఇష్టం ఉండదమ్మా. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు అలా ఉండనవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వారితో కానీ, లేదా బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ ఇలా ఏదో ఒక విధంగా సరదాగా నా యందు సాయాన్ని నేను నీకు ఖచ్చితంగా చేస్తాను. నీకు సాయం అందించే తీరుతాను. నిన్ను సంతోషపెడతాను తల్లి. నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నీ కోసం మొదలుపెట్టు. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు. అలా సాధించేలా నేను చేస్తాను. ఆశీర్వదిస్తాను. బిడ్డ, నమ్మకంతో నువ్వు ముందడుగు వేయి. నీ వెనక ఈ దుర్గమ్మ ఉన్నాను. నీ పనిలో ముందడుగు ఒక్కడుగు వేసి చూడు.
నీకు 100 అడుగులు నేను తోస్తాను. నీ పని నువ్వు న్యాయబద్ధంగా సమర్థవంతంగా చేస్తూ ఉండు. ఫలితం అనేది పరిపూర్ణంగా అందుతుంది. నీ సమస్య నీ చుట్టూనే ఉందిలే అని ఎవరైతే నిన్ను హేళన చేసి నవ్వుతూ ఉన్నారో, ఎవరైతే నీ సమస్యలను మాటిమాటికి నీకు గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉన్నారో, ఇక నిన్ను ఈ విధంగా మానసిక క్షోభకు పెడుతున్నారో, వారి గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించవద్దు. ఏ పని నువ్వు నిమగ్నమై నీ పని చేసుకో. నువ్వు దృష్టి పెట్టు నీ లక్ష్యం పైన. నువ్వు న్యాయంగా చేసుకో తల్లి. నీ పనిని అప్పుడే నీ పనిలో నువ్వు విజయాన్ని పొందగలవు. వారి సంగతి నేను చూసుకుంటాను. నీ విజయానికి పునాది నువ్వే నిర్మించుకోవాలి. ప్రతి ప్రయత్నంలో నీ వెంట నీ దుర్గమ్మ ఈ తల్లిని నేనుంటానని మర్చిపోవద్దు. నేను నీ వెంట నిలబడతాను. మరీ చెప్తున్నాను బిడ్డ. నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నీకు తోడుగా అండగా నేను ఎప్పుడూ నీ వెంట ఉంటాను. ఆనందంగా సంతోషంగా ఉండు. నీ జీవితాన్ని హాయిగా గడుపు. ఇక నీ దుర్గమ్మ ఎల్లవేళలా నీతోనే ఉంటాను కదా. ప్రశాంతంగా ఉండు. మనసులో అనవసరమైన ప్రశ్నలన్నింటినీ పక్కన పెట్టేసి ఇక నువ్వు హాయిగా సంతోషంగా ఉండు. అతి త్వరలో నేను చెప్పే విధంగా నీ కోరిక తీరుతుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తావు. కాబట్టి ఈ దుర్గమ్మ సందేశం నీ కోసమైందమ్మా. ఖచ్చితంగా నువ్వు విని ఆచరించి తీరు. ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. నీ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. దిగులెందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.